హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్ ది పిప్పర్. ఎస్, ఈ మూవీ హాలీవుడ్ మూవీ, హర్రర్ అండ్ మిస్టరీ స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ గత లాస్ట్ ఇయర్ నవంబర్ 3కి అయితే హాలీవుడ్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే మన ఫేవరెట్ వెబ్సైట్ అయిన ఆ మూవీ రూల్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది తెలుగు వర్షన్లో. అయితే ఈ మూవీ 1 అవర్ 35 మినిట్సే యావరేజ్ డ్యూరేషన్. ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, ది పిప్పర్ మూవీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అలాగే వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ది పిప్పర్ ఈ మూవీ హర్రర్ అండ్ మిస్టరీ స్టోరీ కోసం మాట్లాడుకుంటే కూతురు అలాగే తన అమ్మ వచ్చేసి ఇటు మ్యూజిక్ క్లాసు నేర్చుకుంటూనే మరోపక్క వైన్ షాప్లో జాబ్ చేస్తూ జీవిస్తూ ఉంటారు. అయితే హీరోయిన్ వచ్చేసి మ్యూజిక్ కొంచెం కొత్తగా నేర్చుకోవడానికి అన్ఫార్చునేట్లీ ఒక కాలిపోయిన బంగ్లాలోకి తనకైతే ఒక బుక్ అయితే దొరుకుతుంది. ఆ బుక్లో నుంచి మ్యూజిక్ వాయించిన కొద్దీ అంటే ఆ బుక్లోనే మ్యూజిక్ ఎవరైతే వింటారో వాళ్ళకి దయ్యాలు కలలోకి వచ్చేసి వాళ్ళని చంపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ కూతురిని కూడా చంపాలనే అనుకుంటుంది. అంతేకాకుండా ఫ్రెండ్ కూతురు ఇలా చెప్పుకుంటూ పోతుంటే చిన్నపిల్లల్ని అలాగే ఆ మ్యూజిక్ వింటున్న ప్రతి ఒక్కరినైతే దయ్యాలు కళ్ళలోకి వచ్చి అయితే చంపేస్తూ ఉంటాయి. అయితే ఇలా దయ్యాలు కళ్ళలోకి వచ్చి చంపుతూ ఉంటే వీళ్ళందరూ ఎలా బయటపడ్డారు, అంతేకాకుండా ఆ బుక్ ఎక్కడ దొరికింది, అలాగే ఆ మ్యూజిక్ వింటున్న వాళ్ళు దయ్యాల నుండి చావకుండా ఎలా బయటపడ్డారు, అలాగే ఆ బుక్ని లాస్ట్కు కాల్ చేశారా లేకపోతే దాచిపెట్టారా, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ది పిప్పర్ మూవీ అయితే చూడకైతే తప్పదు. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే చాలా అంటే చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ప్లస్ పాయింట్ అయితే అనుకోవచ్చు. అంతేకాకుండా లాస్ట్కి చూసుకుంటే క్లైమాక్స్లో ఒక 20 to 30 మినిట్స్ మాత్రం చాలా అంటే చాలా భయంకరంగా అయితే ఉంటుంది. అలాగే ఇటు చూసుకుంటే దయ్యాలను మాత్రం మనకైతే హైలైట్గా చూపించాలని ట్రై చేశారు, కాకపోతే అంతగా అయితే వర్కౌట్ అయితే అవ్వలేదు. అంతేకాకుండా క్లైమాక్స్లో చూసుకుంటే దయ్యాలు అయితే వస్తాయి, కాకపోతే అంత కూడా ఇంట్రెస్ట్గా అయితే అనిపించదు. కాకపోతే కొన్ని సీన్స్లో మాత్రం భయపెట్టడానికి అయితే ట్రై చేశారు, అంతగా అయితే భయం అయితే పుట్టదు. కాకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో మాత్రమే భయం అనేది కలుగుతుంది. మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే సినిమా స్టార్ట్ అయిన ఒక 20-30 మినిట్స్ దాకా చాలా అంటే చాలా బోరింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ బుక్ ఎక్కడ దొరికింది, ఆ బుక్ ఎవరిది అనేది మాత్రం తెలుసుకోవడానికి అయితే వెళ్తూ ఉంటారు. అప్పుడు మాత్రం కొంచెం అయితే బోరింగ్గా ఉంటుంది. అంతేకాకుండా మ్యూజిక్లా చూపించినప్పుడు మ్యూజిక్ నేర్చుకునేటప్పుడు కొంచెం అంటే కొంచెం బోరింగ్ అయితే అనిపిస్తుంది. మిగతా సినిమాలో ఓకే అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సినిమాలో చెప్పుకోదగ్గ ఏమైతే లేదు, కాకపోతే వన్ టైం వాచ్ అనేది చెప్పుకోవచ్చు. ఆ వన్ టైం దేనికంటే లాస్ట్లో క్లైమాక్స్లో మాత్రం ఆ దయ్యాల నుండి మనుషులు ఎలా బయటపడ్డారు అనేదే కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు. దానికోసమైనా లాస్ట్ వరకు అయితే చూడకైతే తప్పదు ది పిప్పర్ మూవీ. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ది పిప్పర్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ మీరు తెలుసుకోవాలి అని అనుకున్నా, అలాగే వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలా ప్రతి ఒక్క వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.